మనకు టైం ముఖ్యం. గౌరవ ఈయన ముఖ్య అతిథి కిషోర్ మేడం గారు, మరి పూర్వాధ్యక్షులు మిగతా మిత్రులందరికీ నమస్కారం. నిన్న వరల్డ్ లిటరసీ డే ఉండే, అక్షరాస్యత దినోత్సవం, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. సో ఈ భాష అనేది నాకున్న అవగాహనతో ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ ఒకరి నుంచి ఒకరి భావాలు ఇంకొకరికి వ్యక్తపరచడం. ఈ భావాలు వ్యక్తపరిచే క్రమంలో మనకు ఒకటి చదువు అనేది ఒకటి ఇంపార్టెంట్. సో నిన్న అది జరుపుకుందాం అనుకుంటాం. ఈరోజు భాషా దినోత్సవం అనేది ఎక్కడికైతుందంటే ఇది మన యొక్క ఫీలింగ్ని ఇంకొకరు అడగబట్టడం కానీ ఇంకొకరి ఉద్దేశాలను మనకి రుద్దడం కానీ అది వచ్చేసరికి మళ్ళీ ఇది ఒక సంగ్రామంలాగా తయారైపోయింది. సో ఈ విషయంలో మన తెలంగాణ విషయంలో ఇలాంటి అన్యాయం చాలా జరిగింది. ఎక్కడికి పోయినా నేనైతే వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉండొచ్చిన ఎక్కడ కూడా ఆంధ్ర వాళ్ళ ఎఫెక్ట్ నాకు కనబడదు. వారు ఉన్నారు అంటే నేను నా భాషను కూడా మార్చుకొని మాట్లాడాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయ్యి కాళోజీ గారి గురించి కానీ ఇవన్నీ తెలుసుకోవడం, మన కేసీఆర్ గారి మాట ప్రతిమ కావచ్చు, ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా కూడా తెలంగాణ భాషకు ఎంతో గొప్పతనం వాళ్ళు రావడం జరుగుతుంది. అలాగే సినిమాలలో కానీ వివిధ టీవీ న్యూస్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ రావడం అనేది ఒక విధంగా చాలా వరకు మేలు జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు జరగడం ద్వారానే మళ్ళీ మన భాష యొక్క గొప్పతనం కావచ్చు, మన భాష మాట్లాడడంలో మనం ఎలాంటి నామపడకుండా మాట్లాడుకునే అవకాశం అనేది ఇలాంటి ప్రయత్నాలు జరగకుండా మాత్రం మళ్ళీ వెనకపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి జరగడం అభినందనీయం. ఇలాంటి జరిగేలా చేసే వివిధ కవులు కావచ్చు, రచయితలు వీళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామాక విజయ్ గారు చెప్పింది అక్షర సత్యం. మనం అక్కడ ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అంటే తప్పకుండా మన భాష మాట్లాడే తీరును మార్చుకున్న సందర్భాలు మనందరికీ దాదాపు ఎదురై ఉన్నాయి. అట్లనే ఇంతో కలం బట్టి రాసే వాళ్ళందరికీ కూడా ఈ అనుభవం. ఎందుకంటే తెలంగాణ భాషలో రాస్తే ఏ పత్రిక వేసుకోదు, అన్ని ఆంధ్ర పత్రికలు. కాబట్టి విధిగా వాళ్ళ శైలిని అనుకరించి ఆ పద్ధతిలో ఆ మూసలో రాసినాం. ఇప్పుడు చాలామంది తెలంగాణ భాషను ప్రచారంలోకి తీసుకొస్తున్నా కూడా టీవీలో ఏదో తీన్మారో జోర్దారో ఇట్లాంటి బులెటిన్స్ తప్ప పూర్తి స్థాయి ప్రసారాలు ఉండలేవు. అట్లనే పత్రికలలో ఎక్కడో ఏదో కాలం ఉంటుంది తప్ప మొత్తం వార్తలన్నీ తెలంగాణ భాషలో లేవు. తెలంగాణ పదాలు కూడా చాలా విరూపానికి గురైనాయి. అట్లనే తెలంగాణలో చాలా ఉర్దూ పదాలు ఉన్నాయి. మీరంతా తుర్క భాష అని అన్నవాళ్ళు ఇప్పుడు ఆంధ్రలో చూస్తే దరఖాస్తు, తారీఖు ఇట్లాంటి పదాలన్నీ ఉర్దూ పదాలే. అట్లనే చిరునామా అంటారు. ఇక్కడ మన దగ్గర మనం పత్తా అంటాం. పత్తా అది అచ్చమైన పదం, కానీ చిరునామా తప్పు, అది సర్నామా. నువ్వు ఉర్దూలాగానే మాట్లాడు, సర్నామా అనకుండా చిరునామా అని దానికి ఏదో ఒక సొగసులు దిద్దినట్టుగా వాళ్ళు చేసి అదే కరెక్టే అని అంటున్నారు. ఇప్పుడు మనం ఆధార్ కార్డు తీసుకుంటే దాంట్లో చిరునామా అని ఉంటుంది. పత్తా అని మన తాతలు మన తండ్రులందరూ పత్తా అని అన్నారు. విలాసం ఒకవేళ లేదు అని అంటే విలాసం సరైన పదం, అదెందుకు అనకూడదు? సర్నామా అంటే ఏదైనా బుక్కు టైటిల్ అని అర్థం. అట్లా అనకుండా దాన్ని చిరునామా అని ఇట్లాంటి అన్ని తప్పులు రాసి మాదే ఒప్పు అని అంటారు. గ్రామ పంచాయతీ వాళ్ళు మొన్న ఏదో కరెంట్ వాళ్ళు ఊళ్ళే ప్రకటనలు చేస్తూ ఇది అతిక్రమిస్తే ఇంత జరిమానా అని ప్రకటిస్తున్నారు. అంటే ఆ పదం వాళ్ళు ఎట్లా తప్పుడు పదాలను కూడా ఒప్పు పదంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ మనం తెలుసుకొని మనది ఏది స్వాభావికమైంది, ఏది సమంజసమైంది అనేది మనకు తెలుసు. మన భాషను మనం వినియోగించుకుందాం. ఇప్పుడు మన పాలకుర్తి ఉద్యమ కెరటం, కవి, రచయిత, వక్త, సంఘ సేవకుడు సాంబయ్య గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను. సాంబయ్య ముందు మాట్లాడితే తర్వాత ఎవరికి ఏముండదు, చివరికి మాట్లాడిస్తున్నాం. ఏమంటారు? నమస్కారం. సరే, మనం ఈరోజు కాళోజీ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన గురు సమానులు
సోమనాథ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాపూల్ సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కవి, రచయిత్రి, బహుజన మేధావి, మా అందరికీ ఆదర్శమూర్తి కృష్ణవేణక్క గారు, అదేవిధంగా మాకు ఎల్లవేళలా తోడు నీడగా ఉంటున్నటువంటి మా పెద్దలు అన్నగారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మిత్రులు లయన్ రాపాక విజయాన కృపాకరణ గారికి, మా చిన్ననాటి చెల్లె మా యువనాయకుడు సాయి సందీప్ గారు, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చూసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కాళోజీ నారాయణరావు గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు. నాకు ఒకటి కాళోజీ నారాయణరావు గురించి ఎంత చెప్పుకున్నా వాస్తవంగా తక్కువే. మనకు తెలిసిన వారికి కాళోజీ నారాయణరావు గురించి వరవరరావు గారు అన్న ఒక మాటను మాత్రం నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. కాళోజీ నారాయణరావు గారు చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలో నేను పాల్గొన్నాను. ఆయన అంత్యక్రియలో అంటే ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు ఇవ్వటం, అంటే ఈ చనిపోయినటువంటి దేహాలను కూడా ఇట్లా ఈ కళాశాలకు ఇస్తారు అనేటువంటి ఒక సాంప్రదాయం కూడా నాకు తెలిసి ఈ జిల్లాలో, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిగా అట్లా తన శరీరాన్ని తాను ఒక మెడికల్ కళాశాల విద్యార్థులకు ఇవ్వడం, వాళ్ళు పరిశోధనలు చేసుకోవడం నిమిత్తం కోసం ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా కాళోజీ నారాయణరావు గురించి అక్కడ జరిగినటువంటి సంతాప సభలో వరవరరావు గారు అన్న మాట ఏంటంటే, ప్యారిస్ మహానగరంలో విప్లవం వచ్చే కంటే ముందు అక్కడ ఉండమన్నటువంటి మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు మాట్లాడేటువంటి కవులు, రచయితలు, పత్రికా విలేకరులు కూడా ఎవరూ లేనటువంటి సందర్భంలో, అసలు ఆ దేశంలోనే రాజులకు తప్ప ఇంకొక ప్రజాపక్షం వహించేటువంటి కవులు, రచయితలు లేనటువంటి సందర్భంలో లూయి అరాగన్ అనేటువంటి ఒక కవి అక్కడ ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, రాజరికానికి వ్యతిరేకంగా విరోచితమైనటువంటి కవితలు రాయటం వల్లనే ఆ దేశంలో కార్మిక వర్గం నాయకత్వంలో విప్లవం వస్తుంది. అది ఒక 15 రోజుల్లో వెళ్ళిపోతుంది. అంతటి గొప్ప పని చేస్తాడు కవి, రచయిత. ఆ గొప్ప పనిని తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి, ఆ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలో ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు దానికి భాషలో అనేక రకాల అవమానాలు కల్పించారు, యాసలో అనేక రకాల అవమానాలు కల్పించారు. ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైతే మనతో ముడిపడి మన జీవితాలని పంచుకొని మన ఇండ్ల వరకు కూడా వచ్చి చివరికి మా అమ్మ చనిపోయే నాటికి కూడా మా అమ్మ కూడా మా పిల్లలతో తిరిగి అది చేసినప్పుడు మా అమ్మ కూడా ఒక 2-3 ఇంగ్లీష్ పదాలు మాట్లాడేది. అసలు మా అమ్మ మొత్తం తెలుగే మాట్లాడేది. తెలుగు అంటే గ్రామీణ భాషలో మాట్లాడే మా అమ్మ ఇంగ్లీష్కు అంత అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితి, అంటే వాళ్ళకు తెలియదు. ఇంగ్లీష్ రావాలని కాదు కానీ అనుకోకుండా పిల్లలు ఇదే అంటే కరెక్ట్ ఏమో. ఇందాక మేడం గారు చెప్పినట్టు, సార్ వాళ్ళు చెప్పినట్టు వాటర్ బాటిల్ అంటే మీకు వాటర్ అనేది అర్థం కాక వాడు వాటర్ తాగలేక చచ్చిపోయిన పరిస్థితులు కూడా భాష అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని ఇంకొక వ్యక్తికి చెప్పుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. అది కూడా ఏంటంటే అనేక భాషలు ఇంకొక వ్యక్తి దగ్గర ఇది చెప్పే విధానం కాదేమో అని చెప్పి సిగ్గుతో తల వంచుకున్న వాళ్ళు తెలంగాణలో, ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది. అందులో మనందరం కూడా ఎక్కడో ఒక దగ్గర పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, చదువుకుంటూ మాట్లాడినప్పుడు, లేదా ఇంకా బ్రాహ్మణ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడేటప్పుడు కంప్లీట్ వాళ్ళ యొక్క వేష, భాష, విధానం చాలా తేడా ఉంటుంది. మన యొక్క వేష, భాష, మాట్లాడేటువంటి ఆశ తీరు చాలా తేడా ఉంటుంది. కాబట్టి మన అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి సందర్భంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వరవరరావు లాంటి వాళ్ళు, కాళోజీ నారాయణరావు గారు లూయి అరాగన్ కంటే అద్భుతమైనటువంటి శక్తిని తెలంగాణకు అందించి ఇవాళ తెలంగాణను ఒక స్వరాష్ట్రంగా సాధించుకున్నాం. అంటే సాధించుకున్న తెలంగాణలో ఇప్పటికి కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్ వచ్చేసి విద్యార్థులకు చిన్న వాళ్ళ యొక్క మెదళ్లను మార్చిపడేసి మన భాషను, మన యొక్క యాసను దెబ్బతీసేటువంటి విధంగా చిన్నపిల్లలకు వాడికి వాస్తవంగా తెలుగుకు సంబంధించినటువంటి ఏ విషయం కూడా అర్థం కావట్లేదు. వాడికి లేవంగానే బ్యాగ్ అంటాడు, లేవంగానే క్యాట్ అంటాడు, లేవంగానే ఇంకోటి బఫెల్లో అంటాడు, లేవంగానే కవ్వు అంటాడు, ఇంటి ముందు మేకుంటే గోట్ అంటాడు. అది తప్ప వాడికి మేక, గొర్రె, బర్రె అనేటువంటి ఈ పేర్లు చెప్తే వాడికి అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఈరోజు వచ్చేటువంటి విద్యా విధానం కూడా ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పద్ధతుల్లో భాషను, మన యాసను కాపాడుకోవడానికి కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే. ధన్యవాదాలు సాంబయ్య గారు.
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కాళోజీ గొంతుగా వినబడ్డది. కాబట్టే ఆయన పివి నరసింహారావు లాంటి వాళ్ళు మొదలుకొని మన సాంబయ్య లాంటి మన మిత్రుల అందరి అభిమానం ఆదరణ చూరగొన్నాడు అని అంటే అది కాళోజీ ఆయన స్పందించే గుణం. కడగంటిలో ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి గారి అంత్యక్రియలకు వారు వచ్చిన సందర్భంలో మేమందరం ఒక చూడటానికి పోయినట్టే ఉన్నాం, కానీ ఆయన వచ్చిన తర్వాత కంటని జలజల రాలింది. ఆయన ఎవరు, ఈయనెవరు అంటే ఆయన స్పందించే హృదయం ఎటువంటిది, అది అందుకే కాళోజీ అందరికీ దగ్గరయ్యాడు. అంటే కన్నీరు కార్చటానికి కావచ్చు, కంఠం ఒక కంఠీరవంలా గర్జించటానికి కావచ్చు, అట్లా స్పందించినటువంటి వ్యక్తి కాబట్టి కాళోజీ ఇవాళ మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు సందేశం ఇస్తావా? అదే మన మంత్రి వర్యులు దయాకర్రావు గారు మన కార్యక్రమం విజయవంతం కావాలని సందేశాన్ని పంపించిండు. దాన్ని వినిపించవలసిందిగా నాకు సాయి సందీప్ ప్రజలను కోరుతున్నాను. సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షులు ప్రభు విజ్ఞాన గారికి ప్రత్యేకంగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను, అందుకే ఈ సందేశం. మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. మన పాలకుర్తి సోమనాథుని, బొమ్మర పోతల్ని, వాల్మీకి మహర్షిని యాదికి తెస్తూ జయంతి, వర్ధంతి వంటి అనేక సందర్భాలలో మీరు మీ పీఠం తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. తెలంగాణలో గాక తెలంగాణేతర అనేక మంది కవులు, కళాకారులు, రచయితలను కూడా సముచిత రీతిలో గుర్తించి గౌరవిస్తున్నారు, ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నారు. మీకు ధన్యవాదాలు. ఇక చావు అనేది పుట్టుకనేది జీవితం అంతా ప్రజలదేనని ఆచరించి చాటి చెప్పిన గొప్ప మానవతావాది కాళోజీ జయంతి ఈరోజు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని నేడు రాష్ట్రమంతటా జరుపుకుంటున్నాం. కాళోజీ నిరంతరం తెలంగాణ కోసం పరితపించారు, మానవీయ విలువలను చాటారు, మానవతను వస్తువుగా తన కవిత రచన వ్యాసంగాన్ని కొనసాగించారు, తెలంగాణ భాషని విశ్వవ్యాప్తం చేశారు. వారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు కావడం మన అందరికీ గర్వకారణం. మన అదృష్టంగా భావిస్తున్నాం. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించి ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరఫున కాళోజీ స్మారక పురస్కారాలు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్ గారికి నా తరఫున, వరంగల్ జిల్లా ప్రజల పక్షాన మరియు పీఠం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి కాళోజీ పురస్కారం మన వరంగల్ ముద్దుబిడ్డ కవి రచయిత రామచంద్రమౌళికి రావడం కూడా మంచి సందర్భం. వారికి నిన్ననే ఫోన్ ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపాను. మహానుభావుడు కాళోజీ ఆశీస్సులతో, సీఎం కేసీఆర్ గారి ఆచరణతో తెలంగాణ సాంస్కృతికంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. సాంస్కృతిక పునర్జీవం మొత్తం తెలంగాణ అభివృద్ధిగా మారుతుందని ఆకాంక్షిస్తున్నాను. వాల్మీకి, సోమన, పోతనలను కొనసాగింపు కాళోజీ అయితే, కాళోజీకి కొనసాగింపుగా తెలంగాణలో ప్రత్యేకించి మన పాలకుర్తి ప్రాంతంలో గడ్డి పరిమళం మామిండ్ల సాయిలు, మీలాంటి అనేక మంది కవులు పుట్టుకు వస్తున్నారు. వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను. అనేక సామాజిక, సాంస్కృతిక, భాషాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సోమనాథ కళాపీఠాన్ని, కార్యవర్గానికి అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్సులు. కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా మరోసారి అందరికీ నా నమస్కారం. ధన్యవాదాలు. మంత్రి గారు అసెంబ్లీ కార్యక్రమంలో ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా సోమనాథ కళాపీఠం కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకొని సందేశాన్ని పంపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన అనంతోజు రజితని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సాంబయ్య గారికి ఏం చెప్తావో చెప్పు. ఈరోజు ప్రత్యేకంగా కాళోజీ నారాయణ గారి జయంతి సందర్భంగా నిజంగా భాష శైలి గురించి నాకంట తన గురించి దీపం పెట్టుకున్నట్టు లేదు, కానీ నేను ఇక్కడ ఉన్న దాంట్లో కావచ్చు, లేకపోతే ఒక కవిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రజల్లోకి ఒక నూతనత్వం, ఒక ఉత్తేజం రావాలంటే కవి యొక్క రాస్తున్నటువంటి ఆ చేతి వ్రాతల వలన అనేక హృదయాలను మార్చడానికి, నూతనంగా ఆలోచన చేయడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది.
ప్రాముఖ్యంగా ఏంటంటే మనం అన్నట్టుగా ఆంధ్రలో కూడా నేను చాలాసార్లు వేరే వేరే సందర్భాల్లో వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కొన్ని పదాలకు అక్కడ అర్థమే లేదు. అక్కడ మాట్లాడే పదాలకు ఇక్కడ ఒక బ్యాడ్ వర్డ్గా ఒక చెడ్డ సందర్భం లేకపోతే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. కాబట్టి నా ఆశ ఏంటంటే చిన్నతనం నుండే స్కూల్లో కూడా నేర్పే విధానం కావచ్చు, తెలుగు గురించి ఎట్లాగైతే ఇంగ్లీష్ బాగా అన్నిట్లో ముందు ఉండాలని చెప్పేసి ఎట్లాగైతే ప్రోత్సహించారో దానికంటే ప్రాముఖ్యంగా తెలుగును మనము ఆ విషయంలో ఎక్కువగా మనం ప్రోత్సహించి కావచ్చు, లేకపోతే ఆ సబ్జెక్ట్ విషయంలో ఎక్కువగా మనం వాటిని ప్రోత్సాహం చేసేసి నూతనమైనటువంటి అవలంబన మనం చేసినట్లయితే మన ఇంటి నుండి అది ప్రారంభిస్తే మంచిది మన పిల్లలకి. నిజంగా అది ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడితే హైలీగా ఉన్నట్టు, తెలుగులో మాట్లాడితే మనకు తెలియనట్టుగా ఉంటూ ఉన్నది. అలాగే మార్పు రావాలంటే మన హృదయంలో వస్తున్నటువంటి గొప్ప ఆలోచనలు కావచ్చు, అది సమాజానికి ఉపయోగపడేదైతే ఇంకా కొంతమందిని మనము వెలిగించిన వాళ్ళం అవుతాం. కాళోజీ గారు ఇందాక మీరు అన్నట్టుగా మా కన్నీళ్ళు రాలేదు, కానీ ఎప్పుడైతే తన స్వరాన్ని మేము విన్నామో ఆ కంఠాన్ని ఎత్తిపట్టి మాట్లాడినప్పుడు మాలో ఒక స్పందన అనేది వచ్చింది అని చెప్పేసి అన్నారు. అలాగే ఒక కవి ద్వారా అనేకుల యొక్క సమాజం మారుతుంది, సంస్కృతి మారుతుంది, మాట శైలి కావచ్చు, భాష శైలి కావచ్చు, సమస్తాన్ని మార్చడానికి ఆ రోజు కవులు లేకపోతే ఈరోజు మార్పే లేదు. కాబట్టి మనము కూడా మన వంతు వారిని సాదృశ్యంగా తీసుకొని ముందుకెళ్ళగలిగితే మనకు ఎంతవరకు అయితే సాధ్యమైతే అంతవరకు మనం చేయగలిగితే మన వంతు మనం సహాయం చేయగలిగిన వారు అవుతాం, కొంత మార్పు తీసుకురాగలుగుతాం. థ్యాంక్ యూ. నిజంగా ఇవాళ ఈ ప్రోగ్రాంలో ఎవరు బాగా మాట్లాడినరు అని అంటే మన రజితనే. మన ఈ కార్యక్రమానికి మీరు ఆమోదిస్తే ముఖ్య అతిథి వారే. ఇంగ్లీష్ నాగరిక భాష అని అందరూ అనుకుంటున్నారు. సరే, దాన్ని ఒప్పుకుందాం. తెలుగు గాడికి వచ్చేటప్పటికి ఆంధ్ర వాళ్ళలాగా మాట్లాడితేనే నాగరికం, లేకపోతే తెలంగాణ అనాగరికం అనుకునే పరిస్థితి ఉంది. మనము బువ్వ తింటాం 5 ఏళ్లతోటి, కానీ బువ్వ అనడానికి సిగ్గుపడతాం. ఎందుకు సిగ్గుపడతాను అంటే ఆంధ్ర వాళ్ళు బువ్వ అంటలేరు కాబట్టి మనం బువ్వ అంటలేకపోతాను. మరి బువ్వ అని అనలేదా ఇంతకుముందు అంటే అన్నాం, ఇప్పుడు ఎందుకు అంటలేం? ఆంధ్ర వాళ్ళు అంటలేరు కాబట్టి మనం అంటలేం. కానీ అదే తెలంగాణ ప్రాంతం నుంచి 300 సంవత్సరాలుగా దశలుగా బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాలలో స్థిరపడ్డ తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అచ్చమైన తెలంగాణ భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. మహారాష్ట్ర ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు మన జీవద్భాష చూడాలని అంటే వాళ్ళని వినాలి మనం. ఇక మనకాడికి వచ్చేటప్పటికి మన తెలుగు ఎంత ఆంధ్ర వాళ్ళ మాయలో పడిపోయింది అనడానికి నిన్నగాక మొన్న ఒక ఉదాహరణ. ఒక పేషెంట్ను కంటి చికిత్స కోసం హైదరాబాద్ హన్మకొండకు పంపించిన తర్వాత అక్కడికి పోయినాక ఆయనకు ఆ పత్తా సరిగ్గా దొరకలేదట. నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఎవరయ్యా నంబర్ పడ్డని, ఎవరయ్యా అని అడిగితే ఇంతకుముందు మేము వస్తే కంటి ఆసుపత్రికి పంపించారు కదా వాళ్ళము అని అంటారు. అరే అసలు ఈ ఆసుపత్రి ఏంది? అసలు ఆ పదమే ప్రపంచంలో ఎక్కడ లేదు. హాస్పిటల్ అనే ఇంగ్లీష్ పదానికి ఆంధ్ర వాళ్ళు తెలుగులాగా మార్చడానికి బ్రిటిష్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తే దాన్ని కుంపిని అన్నారు. కంపెనీని కంపెనీ అనకుండా కుంపిని అన్నారు. అసలు హాస్పిటల్ అనేది కూడా అది కరెక్ట్ కాదు. మనకు బ్రిటిష్ ఆర్మీ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి హాస్పిటల్స్ను ఇన్ఫర్మరీ అని అనేవాళ్ళు. ఇన్ఫర్మరీ అని అంటే ఇన్ఫర్మ్ అంటే ఎఫ్ తర్వాత IRM వస్తుంది. ఇన్ఫర్మరీ అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి చికిత్స చేసే చోటు అని అర్థం. అమెరికా లాంటి దేశాలలో మెడికల్ హోమ్ అనే పదం వాడతారు. కానీ హాస్పిటల్ అంటే ఏంటంటే 16వ శతాబ్దం కంటే ముందు ఎవరైనా బస చేయటానికి ఒక ఆశ్రమం లాంటి చోటును హాస్పిటాలిటీ, ఆశ్రయం ఇచ్చేటువంటి చోటు హాస్పిటల్. తర్వాత
అది ఎందుకో అక్కడ వైద్య చికిత్సలు ప్రారంభమైనాయి. క్రమంగా హాస్పిటల్ అంటే వైద్యశాల అనే అర్థం వచ్చే విధంగా మారిపోయింది. సరే, హాస్పిటల్ అనొచ్చు. ఈ ఆసుపత్రి అనేది ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మేము హాస్పిటల్ అని అనరాక కాదు, మరి వాళ్ళకు హాస్పిటల్ అని కూడా మాట్లాడగలుగుతారు, దవాఖానని మాట్లాడగలుగుతారు, కానీ వాళ్ళ ఆసుపత్రి అన్నారు. అంటే మనం ఎంత పరాయీకరణ చెందుతున్నాం అనేది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణగా మాత్రమే నేను ప్రస్తావించిన. ఇప్పుడు సోదరుడు లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మెర గ్రామంలో మనం ఎప్పుడు పోతనకు సంబంధించిన కార్యక్రమాలు చేసినా నేనున్నా అంటూ మనకు ఒక నైతిక మద్దతు అందించినటువంటి తమ్ముడు దేవస్థాన కృపాకర్ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతుంది. అక్కడ ఇంతకుముందు వారు ఎంపీటీసీ సభ్యులు నాటి కాలేజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా ఉన్నటువంటి డాక్టర్ సత్యనారాయణ గారు సరే దర్శనం అందరూ కూడా వారికి ముందుగా నా వందనాలు. కాలేజీ నారాయణరావు గారి జయంతి మరి గతంలో మరి దీన్ని విస్మరించి ఎక్కువ చేసినటువంటి సందర్భాలు తప్పేమో ఇప్పుడిప్పుడు దీన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. భాష విషయంలో ఇప్పుడు అందరు చెప్పినట్టుగా ఆంధ్ర వాళ్ళని చూస్తే తెలంగాణలకు ఎందుకో మంచి చెప్పేది. ఎక్కడో ఆంధ్ర నుండి వచ్చి మా బొమ్మర్లో రీసెంట్లీ బొగ్గు కాలుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక 10 మంది లేబర్ని పెట్టి బొగ్గు కాలుస్తున్నారు. వాళ్ళకి లేబర్ ఇక్కడ తెలంగాణ వాళ్ళు కేవలం ఒక లేడీ విడువ అని భర్త కూడా లేదు. ఆమె వచ్చి ఇక్కడికి వచ్చి బొగ్గు కాల్చుకుంటూ ఒక 10-20 మందికి జీవనోపాధి. మరి ఇక్కడ వాళ్ళు కూడా చేయొచ్చు కదా ఆ పని చేయరు. వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తుంటే వాళ్ళకి ఊరికేం చేసుకుంటూ రెడ్డమ్మ అనుకుంటే ఆమె దగ్గరికి పోయి చేతులు కట్టుకుని ఎదుగుతున్నారు. నాకు సేమ్ అనిపించింది. ఒకసారి 2 సార్లు చూసిన నేను బొమ్మల్లో ఉంది కూడా ఏంటి ఆమె ఒక లేడీ ఆమె దగ్గరికి పోయి రెడ్డమ్మ అని చెప్పి పైకి చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. ఏంటి అసలు విషయం ఏంటని నేను ఆరాధిస్తే అంతే, ఏం లేదు, బానిసత్వం. ఆమె పని చూపిస్తాను, నేను పని చేస్తాను, ఇంకంతే. మరి ఆ పని మన తెలంగాణలో కూడా చేస్తారు కదా, మరి వీళ్ళ దగ్గర పోరు, వీళ్ళని గౌరవించరు. మరి ఆ రకంగా ఎందుకు వాళ్ళని చూస్తే ఈ రకంగా అయిపోతున్నారో మనకు అర్థం కాదు. మరి అది జనాల నుండి అది పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది పోవడానికి మరి కవులు మరి దాన్ని ఏ రకంగా ఇంకా వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా అభిలాష. ఇప్పుడు తూట అనేది ఒక తూటతో ఒక మనిషి చనిపోతాడు, కానీ కవిత్వంతో ఒక కవి చెప్పినటువంటి దాన్ని ప్రపంచాన్ని మొత్తం మార్చేసేటువంటి సందర్భం ఆ కవి కలంలో దానికి అంత శక్తి, అంత బలం ఉంది. దాంతోనే ఆ రకంగా మనకు తెలంగాణ రావడానికి వారు రాసినటువంటి కవిత్వాలు, కవులు చేసినటువంటి అన్ని పోరాటాలే మనకి తెలంగాణ రావడానికి కూడా ఉపయోగపడ్డాయి. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో మీరన్నట్టుగా భాష మీద మనం పట్టు పెంచుకోవాలంటే మరి ప్రభుత్వాలు కూడా దానికి తెలంగాణలో మనకు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ కొద్దిగా ఇంగ్లీష్ను వాడుక భాషలో కొద్దిగా దాన్ని అవసరానికే ఉపయోగించుకునే విధంగా దాన్ని చేసి దీన్నే ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మొన్న ఏ రాష్ట్రం వల్ల ఆ భాషను దాన్ని ఖచ్చితంగా వాడాలని చెప్పి నియమం తీసుకొచ్చారు. అది పాటిస్తే కనుక అది అమలైతే కూడా బాగానే ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ధన్యవాదాలు. సోదరుడు కృపాకర్ చాలా చక్కని సలహాలు ఇచ్చిండ్రు. దీన్ని బట్టి నువ్వు చెప్పే దాంట్లో నాకు సారాంశం ఏమర్థమైంది అని అంటే భాషా సామ్రాజ్యవాదం అనేది కూడా ఒకటి ఉంది. భాషా సామ్రాజ్యవాదం అదొకటి. భాషను మనం ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి అని అంటే పాఠ్య పుస్తకాలలో మన తెలంగాణ భాష చోటు చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందేమో అని ఇప్పుడు మాట్లాడిన తర్వాత నాకు దాంట్లో చేరుకున్నటువంటి కొంత సారాంశం ఆ రోజు రావాలని, దానికి మన ఈ విద్యావంతులంతా కూడా కృషి చేయాలని, అట్లనే కవులు కళాకారులుగా ఒకప్పుడు నువ్వు అన్నట్టు తెలంగాణ భాషలో కవిత్వం రాసడానికి చాలా ఏదో ఒక న్యూనతా భావంతో బాధపడేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ భాషలో కవిత్వం రాస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. మేడం గారు ఇప్పుడే కాలేజీ నారాయణరావు గారి వారసులుగా తన దేహాన్ని వైద్య విద్యార్థులకు అంకితం చేసి ఇప్పుడే
ప్రకటించు. ఇది చాలా గొప్ప విషయం, నిజంగా హృదయం చెమర్చే అంశం ఇది. కాళోజీ గారు, భగవాన్ దాస్ గారు, వంగ నర్సయ్య గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వారి పార్థివ దేహాలను వైద్య కళాశాలకు పరిశోధన నిమిత్తం వారు దేహదానాన్ని చేసిన అమరులు. వారి త్యాగాన్ని మనం అసలు వెలకట్టలేము. భావి పరిశోధనలకు తమ దేహాన్ని వినియోగించడం అనేది మామూలు విషయం కాదు. అవయవదాతల సంఘం జనగామ జిల్లా సలహాదారుగా ఉండి నేను ఎవరికి ఏం చెప్తలేను. ఇప్పుడు మన సొన్నాయిల కృష్ణవేణి మేడం చేసిన ప్రకటనను మీరు వినిపించవలసిందిగా కోరుతున్నాను. కాళోజీ వారసురాలిని నేను. నా దేహానికి 6 అడుగుల నేల వద్దు, ఆఖరి ఆర్భాటాలు వద్దు, చితిపై పవలింపు వద్దు, కర్మకాండల తంతు వద్దు. 6 అడుగుల బల్లపై వైద్య విద్యార్థులకు ఒక జీవన గ్రంథం కావాలి. నమస్కారం తప్ప ఇంకేం ఇచ్చుకోగలం. మణి నువ్వు మాట్లాడుతావు. సరే, మన మార్గం సాయి సందీప్ తేజ ఈ కార్యక్రమానికి అన్నిటికీ కూడా అందరికంటే ముందొచ్చి ఇక్కడ అరేంజ్మెంట్ చేసినటువంటి వ్యక్తి సాయి సందీప్ తేజ. ఈ కార్యక్రమాన్ని చేయాలని నిన్నటి నుంచి వెంటబడుతున్నాడు. ఈ కార్యక్రమం జరుగుతుంది అని అంటే అది సాయి సందీప్ తేజకే ఆ క్రెడిట్ అంతా. కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడి ఇంకెవరన్నా మాట్లాడేదంటే చూసి తర్వాత వాళ్ళ సంస్థలు కూడా చెప్తాను. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మరి తెలంగాణ భాషా దినోత్సవం ఇది ఎప్పుడో జరగాల్సింది. తెలంగాణ ఎప్పుడో రావాల్సింది. తెలంగాణ ఉద్యమం అవన్నీ పక్క పెడదాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు భాష పరిస్థితి ఎలా ఉంది అనేది నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు కూడా నేను ఈ విషయంలో మా నాన్న నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను తెలుగు మీడియమే చదివించిండు. తెలుగును బతికించాలనే ఉద్దేశంతో తెలుగు మీడియం చదివించిండు మా నాన్న. అది కూడా మా తాత ఆదేశాలే. మా తాత ఆదేశాలు లేకుంటే మేమేమీ చేయం. మా తాత వల్లనే నాకు తెలుగు మీద కొంచెం మమకారం అనేది, ప్రేమ అనేది ఉన్నది. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే తరాలకు తెలుగు ఉంటుందా పోతుందా అనే బాధ ఇప్పుడు కలుగుతూ ఉన్నది. మరి తెలుగు భాష కోసం మనమంతా ఎంతో కృషి చేస్తున్నాం. తెలుగు కవులను మనం సోమనాథ కళాపీఠ తరఫున ప్రతి సంవత్సరం కూడా మనం అవార్డులతో సత్కరిస్తున్నాం. కానీ ఈ వచ్చే తరానికి కవులు ఉంటారా, కళాకారులు ఉంటారా అనే విషయం ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉంది. వాళ్ళ తెలంగాణ భాషా దినోత్సవం అని మనం ఇవాళ ఒక్కరోజు సంకలు గుర్తుకొని తెలంగాణ భాషా దినోత్సవం కాళోజీకి పూలమాల వేసి వెళ్ళిపోదామంటే కాదు. తెలుగు కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలుగు మీడియం స్కూళ్ళు కేవలం 16 ఉన్నాయి. ఆ 16 కూడా తీసివేసే స్థాయిలో ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం పరిస్థితి చూస్తే 16 స్కూళ్ళు ఉన్నాయి. మరి తెలుగు చదివిద్దాము అంటే తెలుగు వద్దు. మదర్, ఫాదర్, డాడీ, మమ్మీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలుగు భాష మొన్న తెలుగు భాష దినోత్సవం అని చెప్పారు ఆగస్టు 29వ తారీఖు నాడు. ఆ రోజు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని ఒకరు ప్రశ్నించారు, సార్ ఇవాళ తెలుగు భాషా దినోత్సవం సార్, మీ తరఫున ఏదైనా ఒక మెసేజ్ పెట్టండి సార్ అని అడిగితే ఇది తెలుగు భాషా దినోత్సవం కాదు, తెలంగాణ భాషా దినోత్సవమే తెలుగు భాషా దినోత్సవం అని చెప్పింది ఎర్రబెల్లి దయాకర్రావు గారు ప్రత్యేకంగా చెప్పారు. ఇవాళ ఈ సోమనాథుడు, పోతన, వాల్మీకి వీళ్ళకి ఎవరికి చరిత్ర తెలియలేని స్థితిలో ఉన్నాం. పాలకుర్తిలో పుట్టి పాలకుర్తి అంటే పాలు బాగా పిండినట్టున్నారు, అందుకే అది పాలకుర్తి అని అయిందేమో అనుకుంటారు. కానీ పాలకుర్తి సోమనాథుడు పుట్టిన విషయం తెలియని ఇక్కడ పుట్టిన విషయం కూడా తెలియదు చాలామంది. ఇది చరిత్ర. ఈ చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు చాలా చెప్పుకుంటూ పోతే చాలా బాధలు ఉన్నాయి. తెలుగు భాష మనం ఈరోజు చెప్తాం, తర్వాత అరే మమ్మీ అనరా, మన పిల్లలకే పోయి చెప్తాం మమ్మీ అనరా, మదర్ అనరా, డాడీ అనరా. ఇదంతా ఎక్కడ తెలుగు చావద్దు అంటే ఫస్ట్ మన ఇంట్లో తెలుగు మాట్లాడాలి. తెలుగు మాట్లాడకుంటే
తెలుగు మాట్లాడకుండా తెలుగు భాషను మేము ఏదో పట్టు తెలుగు భాషను మేము నిలబెడతామంటే కాదు. కాబట్టి తెలుగును నిలబెట్టాలి అంటే ఫస్ట్ ఇంట్లో మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడిన తర్వాత స్కూల్, ఇప్పుడు 16 స్కూళ్ళు ఉన్నాయట, మన డిఓ గారు చెప్తున్నారు. 16 స్కూళ్ళు ఉన్నాయి. ఆ 16 స్కూల్లో కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి. ఎందుకు అంటే తెలుగు మీడియంలోకి ఎవరు ఉన్నాం, అంతా ఇంగ్లీష్ అని. మరి ఇంగ్లీష్ ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ తెలుగు అనేది ఎప్పటికైనా మన మాతృభాష. మరి మాతృభాష దినోత్సవం అని చెప్పి మాతృభాష దినోత్సవం రోజు కూడా మదర్ ఫాదర్ అని చెప్పి ఒక ఉత్సవాలు చేస్తున్నారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో అయితే ప్రతి సంవత్సరం జూలై 1st వీక్ 2nd వీక్లో ఒక ప్రోగ్రాం చేస్తారు. అది మాతృభాష దినోత్సవం అని పేరు పెడతారు. దాంట్లో మాతృభాష దినోత్సవం అని చెప్పి తెలుగు మాట్లాడరా బాబు అంటే ఇంగ్లీష్ పేరు మీద ఇంగ్లీష్ డ్రెస్లు వేసుకొచ్చి ఇంగ్లీష్ పాఠాలు చెప్పుకుంటా. ఇది అక్కడ మన మాతృభాష దినోత్సవం. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎప్పటికీ ఒక్కటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా తాత ఎన్నో ఏళ్ళుగా వైద్యశాల దవాఖానా అని చెప్తుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా మారలేదు. ఎప్పుడు చూడు ఆసుపత్రి. ఆ ఆసుపత్రి ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రలో వృద్ధితో వచ్చింది. కానీ మా తాత నిజం చెప్పాలి అంటే ఇవాళ తెలుగు భాష కోసం పోరాడుతున్న వ్యక్తులలో నేను మా తాతని మొదటి వ్యక్తిగా నేను ఫీల్ అవుతాను. ఎందుకు అంటే ఇప్పుడు కాళోజీ జయంతి వస్తే కాళోజీ ఫౌండేషన్ వాళ్ళు అక్కడెక్కడో ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటారు, మాకు సంబంధం లేదు. కానీ ప్రతిరోజు మా తాత రిటైర్మెంట్ అయిన రోజు నుంచి తెలుగు పదాల అర్థాలు వీడియోలు తీసి ప్రతిరోజు ఫేస్బుక్, యూట్యూబ్లలో ఉంటాయి. తెలుగు భాష కోసం పోరాడుతుంది మా తాత ఒక్కడే నేను గర్వంగా చెప్పుకోగలను. ఇవాళ సోమనాథ కళాపీఠం ఉంది, సోమనాథ కళాపీఠం నెక్స్ట్ ఉంటుంది అని చెప్పడానికి మా తాత ఒక్కడే. మా తాత లేకుంటే ఏది లేదు. ఇవాళ మాకందరికీ ఏది అయినా మా తాతే నెక్స్ట్ కాలేజీ. మాకు కాలేజీ తర్వాత కాలేజీ మా తాతే తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరని విషయాన్ని మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సాయి సందీప్ తేజ తనకున్న అభిమానం ఉద్వేగంగా మారింది. తెలుగు భాష, ఇప్పుడు తెలుగు భాషపై మనం తెలంగాణ భాష అనవలసినటువంటి రోజు వచ్చింది. తెలంగాణ భాష మీడియం రావాలి. అట్లనే ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా ఇవాళ రేపు బతుకు తెరువు కోసం తప్పనిసరి అవసరం. మదర్ ఫాదర్ అనే పదాలకు మాతృక భారతీయ భాషా పదాలలోనే ఉన్నది. పితృ నుంచే మదర్, ఫాదర్, భాతృ నుంచే బ్రదర్ అనే పదాలు వచ్చినాయి. ఇది భాషా శాస్త్రవేత్తలకు, ఉపాధ్యాయ మిత్రుల అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మా సాయి సందీప్ తేజ అభిమానంతో చెప్పినటువంటి వాటిల్లో కొన్ని వాస్తవాలు ఏమున్నాయనంటే, మార్గం లక్ష్మీనారాయణ వారి తండ్రి గారు పత్రికా రచయితగా ఉండి నేను చెప్పిన సూచనలన్నీ 100కి 100 పాటిస్తారు. ఆ పాటిస్తున్నందువల్ల ఇవాళ ముఖ్యమంత్రికి ఎన్ని వార్తలు వస్తాయో మన మంత్రి దయాకర్ రావు గారికి కూడా అన్ని వార్తలు వస్తాయి. అన్ని వార్తలలో ఏ పదాలు రాకుండా జాగ్రత్త పడాలి, ఏ పదాలు వచ్చే విధంగా జాగ్రత్త పడాలి, ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పిఆర్ఓలు కూడా మన మార్గం లక్ష్మీనారాయణ రాసే వార్తలను, ఆ శైలిని గమనిస్తున్నారు, అనుకరిస్తున్నారు. రమేష్ హజారి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మన మార్గం లక్ష్మీనారాయణ శైలిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ పాటిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు మీద ఖచ్చితంగా ఒక నమ్మకమైతే నాకు కలుగుతుంది. ఖచ్చితంగా ఒకరోజు మనం అనుకున్నటువంటి అంశాలన్నీ అమల్లోకి వస్తాయి. దానికి మనం అందరం ఎవరికి సాధ్యమైనంత మన శాయశక్తులా మనం కృషి చేద్దాం. కాళోజీ గారి నిర్యాణం తర్వాత ఇక్కడ జరిగినటువంటి సభలో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో అనిశెట్టి రజిత గారు కార్యక్రమం అయిపోయిన తర్వాత నాకు అప్పుడు పోస్ట్ కార్డులు, ఇప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ అంతగా లేని రోజులు అవి, ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి. అయినప్పటికీ ఉత్తరాలు రాసే సంప్రదాయం ఇంకా బలంగానే ఉండేది. అప్పటికి పోస్ట్ కార్డు రాసిండ్రు. కాళోజీ గారి మరణం తర్వాత అతి భారీగా జరిగిన పెద్ద కార్యక్రమం అంటే పాలకుర్తి అని. నిజంగా సోమేశ్వర ఫంక్షన్ హాల్ మొత్తం ఎక్కడ సందు లేకుండా నిండిపోయింది. అంత గొప్పగా మనం కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ కరోనా కావచ్చు, లేకపోతే మనం ఆర్గనైజ్ చేసేదాని విషయంలో కొంత తొందరగా నిర్ణయం తీసుకొని తక్కువ మందికి చెప్పడం కావచ్చు. సరే, మొత్తం మీద మనం ఒక ఆనవాయితీని
ఆ పరంపరను కొనసాగించడానికి ఇవాళ ముఖ్యులం అందరం కూర్చొని ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాం. మన పాలకుర్తి నుంచి వెళ్ళవలసిన సంకేతాలు తప్పనిసరి బయట ప్రపంచానికి సరైన దిశలో వెళ్తాయని ఒక ఆశాభావంతో మీరందరూ పాల్గొన్నందుకు పేరు పేరున వచ్చిన వారికి, రావాలని ఉండి రాలేకపోయిన వారికి, ఎక్కడో ఉండి రేపు మన సందేశం అందుకోపోయిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అది సామ్య గారు